శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి నెల 2024 నుంచి 14వ తారీఖు జనవరి 24 వరకు జరగబోయే వార ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో ఈ మేషరాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా మారడం జరిగింది. ముఖ్యంగా గురువు రుజుమార్గంలో ఉంటూ ఈ రాశి అందే సంచరించడం అన్నది ఈ రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇంకా పనులు కానీ ముఖ్యమైనటువంటి శుభకార్యాలు కానీ చాలా ఎటువంటి ఆటంకాలు లేకుండా స్ట్రైట్గా డైరెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది, ఎవరి సహకారం లేకుండా. అయితే 3 గ్రహాలు భాగ్యస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం అన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా రవి భాగ్యస్థితి పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క టాలెంట్కి తగిన అభివృద్ధి ఏర్పడుతుంది. పిల్లల విషయంలో వాళ్ళ అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు లాంటివి విండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వలన విద్యలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం, అలాగే ప్రస్తుతం ఈ వారంలో జరగబోయే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా అనుకూలమైన విజయం సాధించే అవకాశాలు మరి ఈ బుధాదిత్య యోగం వల్ల ఈ మేషరాశి వారికి ఏర్పడుతుంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో సంచరించడం, ఒక విధంగా షష్టాధిపతి పంచమాధిపతితో కలిసి ఉండడం అన్నది రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. కొంతమందికి రావాల్సింది ఏదైనా ఉంటే ప్రమోషన్లు కానీ అభివృద్ధి కానీ ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాధిపతి భాగ్యాధిపతి పరివర్తన చెందడం జరిగింది. అంటే కుజుడు రాశిలో గురువు ఉన్నారు, గురువు రాశిలో కుజుడు ఉండడం వల్ల ఈ ఎక్స్చేంజ్ ఏర్పడింది. ఈ పరివర్తన ఏర్పడడం వల్ల లగ్న భాగ్యాధిపతుల వల్ల పెద్దవారికి ఎవరికైనా ఉంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, దైవానికి సంబంధించినటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువగా జరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ గౌరవనీయమైన వ్యక్తుల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ ఎక్స్చేంజ్ వల్ల ఈ గురువు బుధుడితో కలిసినటువంటి యోగం వస్తుంది, రవితో కలిసినటువంటి యోగం కూడా వస్తుంది. మరి ఈ రవి ప్లస్ గురువు కలయిక వల్ల అంటే పిల్లల యొక్క విషయంలో అభివృద్ధి, వాళ్ళకి ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం రావడం, ఈ గురు బుధులు కలిసి ఉండడం వల్ల మంచి గురువు లభించడం ద్వారా విద్యార్థులకి విద్యలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అటు ఆధ్యాత్మికంగాను విద్యాపరంగాను అలాగే యాత్రలు అలాగే విదేశ ప్రయత్నాలు ఎక్కగా ఫలించే అవకాశం ఉంటుంది. ఇంకా శని భగవానుడు మరి 11వ స్థానంలో సంచరిస్తూ శతభిష నక్షత్రం మీదకి రావడం జరిగింది. అంటే రాహు నక్షత్రం మీదకి రావడం, ఆ రాహు 12వ స్థానంలో సంచరించడం, ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే శని యొక్క నక్షత్రాధిపతి 12వ స్థానంలో సంచరిస్తున్నాడో విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సో అలాగే దాని కొరకు చేసే ప్రయత్నాలు, అంటే వీసా కోసం కానీ పాస్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలు కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు, వీటి సంబంధించిన విషయాల్లో కంపల్సరీగా మార్పు రావడం జరుగుతుంటుంది. అలాగే వృత్తిపరంగా టెక్నాలజీ పరంగా మార్పు కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏదైనా శని భగవానుడు అనుకూలంగా ఉండడంతో రాహు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. విదేశ వ్యవహారాల విషయంలో రాహు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 8వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. సో ఒక విధంగా 8వ స్థానంలో శుక్రగ్రహం ఉండడం వల్ల సప్తమానికి ధనస్థానం అవడం వల్ల స్త్రీల మూలకంగా ధనలాభం రావడం, అలాగే రహస్యంగా దాచుకున్నటువంటి విషయాలు మీకు తెలియడం వల్ల కొంత అమూల్యమైన సమాచారం, రహస్య సమాచారం తెలుసుకుంటారు.
అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు అంటే ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతి అష్టమ స్థితి కాబట్టి ఆకస్మిక ధనలాభం. అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సో ఏదైనా ఈ రాశివారు మరి ఈ వారం వారి అనుకూలత కొరకు 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాని అనుగ్రహం కొరకు శివారాధన చేసుకోవడం, వీలైతే శివుణ్ణి ఏదో ఒక రోజు అంటే సోమవారం కానీ శనివారం కానీ అభిషేకం చేసుకోవడం వల్ల కానీ శివారాధన వల్ల కానీ కంప్లీట్గా శివుని యొక్క అనుగ్రహం, శని భగవాని అనుగ్రహం మీకు లభిస్తూ ఈ వారం 100% సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బా నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏళ్ళనాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏళ్ళనాడు శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.